హలో ఎవ్రీవన్. టీజీ వెబ్సైట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఫీ పేమెంట్ అలాగే స్లాట్ బుకింగ్ ప్రాసెస్ మొబైల్లో ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నట్లయితే ల్యాప్టాప్లో మీకు అన్ని క్లియర్గా విజిబుల్గా కనిపిస్తాయి అన్ని ఆప్షన్స్. కానీ మొబైల్లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించి వీడియో మెయిన్గా మనకి క్రోమ్లో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి. డెస్క్టాప్ మోడ్ అనేది ఆన్ చేసుకోండి. డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, 3 లైన్స్ ఉంటాయి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పే ప్రాసెసింగ్ ఫీ, వెరిఫై పేమెంట్ స్టాటస్, స్లాట్ బుకింగ్ అలాగే కాంటాక్ట్ అస్ ఇట్లా లాగౌట్ అనే డీటెయిల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫీ పేమెంట్ మాత్రమే చేస్తున్నాం, స్లాట్ బుకింగ్ కాదు. ఫీ పేమెంట్ తర్వాత స్లాట్ బుకింగ్ ఉంటుంది. సో పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆప్షన్స్ ఈ విధంగా వస్తాయి. మెయిన్గా ఫీజు ఎంత పే చేయాలని ఉంటుంది. ఓసీబీసీ వాళ్ళకి 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ అనేది ఫీ పేమెంట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలనేది ఇచ్చారు. టీజీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, టీజీ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీరు అప్లై చేసే టైంలో కానివ్వండి, అలాగే మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇమేజ్ వాల్యూ, ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు మీ బేసిక్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఏ స్టూడెంట్ క్యాండిడేట్ డీటెయిల్స్ అవైలబుల్ లేవు. సో మీకు ప్రీవియస్ డేటా ఇందులో మీ హాల్ టికెట్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, అలాగే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, లోకల్ ఏరియా, అలాగే ఫీ రియంబర్స్మెంట్ దగ్గర ఎలిజిబిలిటీ దగ్గర నో అని చూపిస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళేదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉంటే అక్కడ ఎస్ అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఒకవేళ మీకు స్పెషల్ కేటగిరీ ఉందంటే ఎలిజిబిలిటీ దగ్గర ఎన్సీసీ ఉంటే ఎస్ అని ఉంటుంది, లేదంటే ఎన్ అని ఉంటుంది. స్పోర్ట్స్ దగ్గర ఎస్ అంటే వై అని ఉంటుంది, నో అయితే ఎన్ అని ఉంటుంది. సో ఇలా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి క్యాస్ట్ అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అలాగే ఇన్కమ్ అప్లికేషన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. సో సర్టిఫికేట్స్ మీద మీకు హారిజెంటల్ వర్టికల్లో లైన్స్ ఉంటాయి, దాని మీద నెంబర్ ఉంటుంది చూడండి రైట్ సైడ్లో, ఇన్కమ్ సర్టిఫికేట్ మీద పైన. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి మనం, అండర్టేకింగ్ అంటే ఐ డిక్లేర్ దట్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్టెడ్ అని ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక చెక్ బాక్స్ వస్తుంది. యూ విల్ బి డైరెక్టెడ్ టు థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వే ఫర్ పేమెంట్ ప్రాసెస్. సో క్లిక్ ఆన్ ఓకే. ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేయగానే బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో మీకు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ సో ఏదైనా డీటెయిల్స్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ కావడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకవేళ మీ పేమెంట్ పెండింగ్లో ఉందా లేదా ఏమైనా ప్రాబ్లం ఉంటే బ్యాక్ వచ్చేసి వెబ్సైట్కి వచ్చేసి మీ యొక్క పేమెంట్ స్టాటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫీ పేమెంట్. నెక్స్ట్ ఏం చేయాలి, ఫీ పేమెంట్ అయిపోగానే మీకు డైరెక్ట్గా ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని మీకు ఇట్లా ఆప్షన్ అయితే వస్తుంది. సో డైరెక్ట్గా ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినా మీరు వెళ్తారు, లేదంటే మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేసినా డైరెక్ట్గా మీరు స్లాట్ బుకింగ్ ఈ ప్రాసెస్కి అయితే వెళ్తారు. ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇందులో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే కేటగిరీ ఆఫ్ స్టూడెంట్ అని ఇక్కడ వస్తుంది. సో మీకు సెలెక్ట్ కేటగిరీ దగ్గర ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెలెక్ట్ హెచ్ఎల్సీ దగ్గర మీకు సో ఆల్ అని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ హెచ్ఎల్సీ హెల్ప్ లైన్ సెంటర్ అనగానే మీకు ఏ హెల్ప్ లైన్ సెంటర్ కావాలనుకుంటున్నారో ఆ హెల్ప్ లైన్ సెంటర్. ఒకవేళ స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది కేటగిరీలో, అది సెలెక్ట్ చేసుకుంటే మీకు స్పెషల్ కేటగిరీకి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఒక కాలేజ్ మీ దగ్గరలో ఏదైతే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్కి సంబంధించి కాలేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా డిస్ప్లే కావడం కనబడుతుంది. నెక్స్ట్ సో ఇలా ఏ రోజున వెళ్దాం అనుకుంటున్నారు, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న ఆప్షన్స్ అనేది స్లాట్ బుకింగ్స్ ఏ రోజు అవైలబుల్గా ఉన్నాయనేది ఇట్లా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అంటే మీకు క్యాలెండర్ ఆ రోజు క్యాలెండర్ ఏ రోజు బుక్ చేస్తున్నారో ఆ రోజుకి సంబంధించి కంప్లీట్ క్యాలెండర్ అయితే వస్తుంది ఆ మంత్కి సంబంధించి. సో ఏ రోజు వెళ్దాం అనుకుంటున్నారో ఆ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి స్లాట్స్, టైమింగ్స్ సో ఇలా ఉంటాయి. సో మీరు ఏది కావాలనుకుంటున్నారో ఆ డేట్ మీద క్లిక్ చేసి ప్రెస్ చేయగానే మీకు స్లాట్ బుకింగ్కి సంబంధించి కన్ఫర్మ్ అయినట్లు ఒక మెసేజ్ వస్తుంది. ఓకేనా. సో ఇలా చూడండి, ఇక్కడ సెలెక్టెడ్ హెచ్ఎల్సి అలాగే సెలెక్టెడ్ డేట్ అని ఇట్లా మీకు కింద స్లాట్ బుకింగ్ టైం అనేది కూడా రావడం జరుగుతుంది. సో డూ యూ విష్ టు కంటిన్యూ అంటే ఎస్ మీద క్లిక్ చేస్తే
మీ స్లాట్ బుకింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో డూ యూ విష్ టు కంటిన్యూ ఆల్ కేటగిరీ స్లాట్ బుకింగ్ అంటే ఎస్ అంటే సో మీకు ఇలా మీ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లే. సో ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు మీ పేమెంట్ ఏమైనా పెండింగ్లో ఉంటే ఆ పేమెంట్ అనేది మనకి 2 వర్కింగ్ డేస్లో మీకు రీఫండ్ వస్తుంది. రాలేదంటే మీరు మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవాలనుకుంటే మళ్ళీ మీరు ఫీ పేమెంట్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్కి సంబంధించి డీటెయిల్స్ కనుక్కోవాలనుకుంటే ఇక్కడ మనకి ఫీ పేమెంట్కి సంబంధించి స్టాటస్ ఉంటుంది, అది చెక్ చేసుకోండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అది కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్. థ్యాంక్ యూ.